నమస్తే అండి. మీ పేరు? నా పేరు గౌస్ మేడం. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ షాప్ ఉందండి? 4 ఇయర్స్ నుంచి. మీ షాప్‌లో అంటే స్పెషల్ ఏంటండి? స్పెషల్ పాట్ షవర్మా. పాట్ పాట్ షవర్మా. అంటే ఇది కుండలో వేస్తాం మేడం. మొత్తం మైనస్ సాస్, రోటీ మొత్తం మిక్స్ చేసి డ్రై ఫ్రూట్స్ వేసి పాట్లో ఇస్తాం. షవర్మా విన్నాం గానీ, ఈ షవర్మా ఇంతవరకు వినలేదు. అంటే ఇక్కడ ఫేమస్ అది? ఇక్కడ ఫేమస్. అసలు ఎలా తయారు చేస్తారండి? పాట్ షవర్మా అంటే రోటీ, మైనస్, సాస్ మిక్స్ చేసేసి డ్రై ఫ్రూట్స్ వేసి కుండలో లోడ్ చేసి ఇస్తాం. అసలు ఎందుకు అసలు మీకు ఇలా షవర్మా ఈ షాప్ పెట్టాలని ఎందుకు అసలు ఈ ఐడియా వచ్చింది? ఎందుకంటే మేడం ఇప్పుడు కాంపిటీషన్ షవర్మానే ఎక్కువ ఉంది మేడం. అందుకని అందరు షవర్మాలో పెడుతున్నారు. మేము నేర్చుకున్నాము కంపెనీలో, అందుకని మేము పెట్టాము. అసలు ఎక్కడ నేర్చుకున్నారండి? మేము ఇక్కడ విజయవాడలోనే నేర్చుకున్నాం మేడం. అంటే ఈ షవర్మా నేర్పించడానికంటూ ఒక ఉంటుందా కంపెనీ? అంటే కంపెనీలో నేర్చుకున్నాం అన్నారు మీరు. అవును, ఒక కంపెనీలో చేసే కుర్రోళ్ళే బయట చేస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నాం. మరి అవును, ఇప్పుడు వచ్చి నేర్చుకున్నారు కానీ ఈ స్ట్రీట్లోనే పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందండి మీకు? స్ట్రీట్ అంటే ఫుడ్ కోర్ట్లో జనాలు వచ్చి పోవటం ఎక్కువ ఉంటుంది కదా మేడం, అందుకని మా వ్యాపారం కోసం ఫుడ్ కోర్ట్లో పెట్టాం. అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎప్పటి వరకు ఉంటుందండి? ఇది 6 to 11 మేడం. రోజుకి ఎంత వస్తుందండి మినిమం దీని మీద? మాకు డైలీ 6,000 అలా వస్తుంది. అంటే అన్ని ఫోన్ వస్తుందా లేదంటే మీకు? డైలీ మొత్తం మీద 6,000 వస్తుంది. మాకు 1,500, 2,000 అలా పెట్టుకుంటాం. మరి చికెన్ ఇది ఈ రోజు మిగిలింది ఉంచుతారా లేదంటే ఫ్రెష్ ఎప్పటికప్పుడు? ఏ రోజు ఆ రోజు ఫ్రెష్ మిగిలితే పార్సిల్ చేసి సేల్ చేసేస్తాం, లేదంటే ఎవరికైనా ఇచ్చేసి వెళ్ళిపోతాం. ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఇంకా ఏమేమి దొరుకుతాయండి? అసలు ఎన్ని రకాల షవర్మాలు దొరుకుతాయి? అసలు ఏమేమి దొరుకుతాయి మీ దగ్గర? అంటే షవర్మాలు 15 రకాలు ఉన్నాయి మేడం. వెజ్ బర్గరు, వెజ్ శాండ్విచ్, చికెన్ శాండ్విచ్, చికెన్ బర్గరు, ఎస్పీ బర్గరు, ఎగ్ షవర్మా, తర్వాత పాట్ షవర్మా, చికెన్ షవర్మా, చికెన్ ఎస్పీ షవర్మా, డ్రై ఫ్రూట్ షవర్మా, అట్లా 15 రకాలు ఉన్నాయి మేడం. ఇక్కడ ఎంత కాస్ట్ ఉంటుందండి? ఒకటి హైయెస్ట్ ఎంత ఉంటుంది, లోలో ఎంత ఉంటుంది అసలు హైయెస్ట్ కాస్ట్? అంటే పాట్ షవర్మానే 130 ఉంటుంది మేడం. ఇంకా లోయెస్ట్ అంటే 50 రూపీస్ ఎగ్ చికెన్ మిక్స్డ్. అసలు ఒక షవర్మా వచ్చేసి ఎంత ఉంటుందండి కాస్ట్? ఒక షవర్మా వచ్చేసి 100 రూపీస్ మేడం. చికెన్ షవర్మా లోడెడ్, ఫుల్ లోడెడ్. మరి జనాలు బాగా లైక్ చేస్తారండి? బాగా లైక్ చేస్తారు. అంటే ఇప్పుడు సాటర్డేలు ఇట్లా ఉంటాయి కదా, అలా ఏమన్నా ఉంటుందా లేదంటే ఎప్పుడు రొటీన్ బాగా నడుస్తుందా షాపు? షాప్ మాకు ఎప్పుడు బాగానే నడిచింది మేడం. జనాలు అంటే సాటర్డే సండే కొంచెం ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. అంటే మిగిలిపోవడం కానీ పడేయడం కానీ అలాంటివి ఏమైనా జరుగుతాయి ఎప్పుడైనా? ఉండదు మేడం, మిగలటం ఉండదు, పడేయటం ఉండదు, ఏ రోజు వేస్టేజ్ అవ్వదు. సరే అండి, ఒకసారి అసలు ఈ షవర్మా ఎలా చేస్తారో మా కోసం ఒకటి తయారు చేసి చూపిస్తారా? ఇప్పుడు ఇది తయారు చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఎంత టైం పట్టింది? ఒక 10 minutes. మామూలుగా అయితే ఎలా ఉంటుంది అసలు ప్రాసెస్ ఇది తీసుకున్న తర్వాత? ఎవరైనా చూసారా ఎప్పుడైనా కుండలో షవర్మా? అంటే మనం ఇంతవరకు మామూలు షవర్మా చూసుంటాము, కుండలో అంటే నేనైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. మీరు ఎవరైనా తిన్నారో నాకైతే తెలీదు. ఒకసారి అడుగుదాం సార్, చెప్పండి. నమస్తే అండి, మీ పేరు? ఏం తిన్నారండి ఇప్పుడు ఇక్కడ? ఎలా ఉంటుందండి? బాగుంటుంది, మేము రెగ్యులర్గా వస్తాము. చాలా బాగుంటుంది, దాన్ని బాగా చేస్తాడు. స్పైసీగా ఉంటుంది. అంటే మనం సపరేట్గా తినడం కంటే కట్ చేసి పీసెస్గా చేసి మైనస్తో తినడం ఇంకా బాగుంటుంది. టేస్ట్ చేయాలి అందరూ. రీజనబుల్గా ఉంటుందండి కాస్ట్? రీజనబుల్గా. కుండలో అంటారు, నేనైతే ఇంతవరకు చూడలేదు. ఇది ఎప్పటి నుంచి అండి ఇక్కడ? ఇది ఎప్పటి నుంచో ఉంది అన్న, 4 years నుంచి వాడు. సేమ్ ఇది కుండలోనే? అంటే ఇది ఇప్పుడు వచ్చిన ట్రెండ్, కానీ అన్న ఎప్పటి నుంచో వాడుతున్నాడు. అదే అంటే ఇంతవరకు ఇలాంటివి అయితే నేనైతే చూడలేదు. ఇది ఎప్పటి నుంచి షవర్మా అంటే అందరికీ తెలుసు. అన్న 4 years నుంచి పెడుతున్నాడు ఇది.